చిన్న మనం ఈరోజు ఒక సోమరిపోతు ఎలుగుబంటి స్టోరీ చెప్పుకుందాం. ఏంటంటే అనగనగనగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో రాజుగా సింహం వ్యవహరించేది. రాజు దగ్గర అన్ని జంతువులు ఉంటాయి కదా, అట్లనే అన్ని రకరకాల జంతువులు ఉండేది. ఆ జంతువులలో ఒక బియర్ని, ఎలుగుబంటిని వైద్యుడిగా నియమిస్తుంది. కోతినేమో మన రాజ్యంలోకి వేటగాళ్ళు ఎవరు రాకుండా, ఒక జంతువు పైన ఇంకో జంతువు దాడి చేయకుండా చూసుకోమని నియమిస్తుంది. గుడ్లగూబనేమో కాపలాగా ఉంచుతుంది. ఈ గుడ్లగూబ, కోతి రాజు ఏ పని చెప్పినా, ఎక్కడెక్కడ ఏ విషయాలు జరిగినా అన్నీ వచ్చి వెంటనే రాజుకు తెలియజేసేవి. వాటి పని అవి చక్కగా నిర్వర్తించేవి. ఈ ఎలుగుబంటి మాత్రం సోమరిపోతుగా ఏ జంతువులకు కూడా సరి అయిన వైద్యం చేయకపోయేది. ఎవరైనా వైద్యం కొరకు వచ్చినా కూడా తన చేతికి ఏ చెట్ల పసర్లు అందితే ఆ చెట్ల పసర్లు పోసేది. వాటి ప్రాణం కొందరికి దక్కేది, కొందరికి చనిపోయేది. అంటే వాటి అదృష్టం బాగుంటే బతికేవి, అదృష్టం బాగాలేకపోతే చనిపోయేవి. అదేవిధంగా ఒకసారి ఈ సింహానికి కూడా బాగా జ్వరం వస్తుంది. జ్వరం వస్తే కోతి ఈ రాజు దగ్గరికి ఈ ఎలుగుబంటిని తీసుకెళ్తుంది వైద్యం చేయమని. ఎలుగుబంటి రాజుకు కూడా సరైన వైద్యం చేయదు. ఏదో ఒక పసరు పోసేసరికి రాజుకు జ్వరం తగ్గదు. తగ్గకపోతే కోతి ఏం చేస్తుంది, పక్కన ఉన్నటువంటి అడవిలో నుంచి వేరే వైద్యున్ని, వేరే ఎలుగుబంటిని తీసుకొచ్చి రాజుకు నయం చేయిస్తుంది. ఈ విధంగా అయ్యేసరికి రాజు ఏం చేస్తాడు, ఈ సింహం రాజు నువ్వు సరిగ్గా వైద్యం చేయట్లేవు, నా రాజ్యంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళిపో అని దాన్ని ఎలగొట్టేస్తాడు. పక్క రాజ్యానికి వెళ్తుంది. పక్క రాజ్యం అంటే పక్క అడవికి వెళ్తుంది. వెళ్ళినాక అక్కడ కూడా అదే విధంగా సరి అయిన వైద్యం చేయకపోతే వాళ్ళకు కూడా ఈ ఈ ఎలుగుబంటి వైద్యం నచ్చక ఆ అడవిలో నుంచి కూడా ఎలగొట్టేస్తారు. అయినా కూడా అది బద్ధకంగానే ఉంటుంది. దానికి సరి అయిన గుర్తింపు రాదు. అందుకని మనం ఏం చేయాలి, మనకి ఏదైనా పని అప్ప చెప్తే చక్కగా కోతిలాగా, గుడ్లగూబలాగా నిర్వర్తించాలి. మనకు ఏదైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా?